హాయ్ ఫ్రెండ్స్, జీవన రేఖ శీర్షిక లోపల మనం బయో క్లాక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. బయో క్లాక్ అంటే ఏమిటి, దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. బయో క్లాక్ అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకుందాం. బయో క్లాక్ అంటే మనము ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయాల్సి వస్తే తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు లేవాలని మనం అలారం ఎలా అయితే సెట్ చేసుకొని నిద్రపోతాం. కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాం. ఇదే బయో గడియారం. చాలామంది 80 నుండి 9 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనస్సులో గాఢంగా నమ్మి చాలామంది తమ బయో క్లాక్ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజల అనారోగ్యం పాలవుతున్నారు ఫ్రెండ్స్. మనకు తెలియకుండానే బయో క్లాక్ను మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాం. చైనాలో చాలామంది ప్రజలు 120 సంవత్సరాలకు వరకు ఆరోగ్యంగా జీవిస్తారని కూడా నమ్మి అలా మానసికంగా సంసిద్ధులై వారి బయో క్లాక్ను అలా ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మనము ఒక బయో గడియారాన్ని మానసికంగా ఇంకా పాజిటివ్ ఆలోచనతో సర్దుబాటు చేసి ఆ రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే తద్వారా మనం కనీసం 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు. 40 నుండి 90 సంవత్సరాల వయసులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. నేను ఫిట్గా ఉన్నాను అని మన మనస్సులో అనుకోవాలి. వెంట్రుకలకు సహజ సిద్ధమైన రంగులను వేసుకోవాలి. వృద్ధాప్యం అనేది 120 సంవత్సరాల తర్వాతనే మొదలవుతుందని మనం బలంగా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండగలగాలి. అయితే వెంట్రుకలకు సహజ సిద్ధమైనటువంటి రంగులను వేసుకోవాలి. తెల్ల జుట్టు ఉంటే వేయండి. యవ్వనంగా కనిపించే ప్రయత్నం మనం చేయాలి. ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడా యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయాలి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనస్సును అనుమతించవద్దు. మనం ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. మనం తీసుకునే భోజనం కలుషితం అనుకుంటూ నెగటివ్ థాట్స్తో తీసుకోవాలి. మనం తినేదంతా కూడా మంచి గుడ్ ఫుడ్ అని అనుకోవాలి. ఇక ధ్యాన శక్తి వలన నేను తీసుకునే ఆహారము పరమ పవిత్రమైనదిగా మారింది. ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిండు 120 ఏళ్ళ జీవితాన్ని ఇస్తుందని నేను పరిపూర్ణంగా నమ్మాలి. లేదంటే రుణాత్మక ఆలోచనలు, నెగటివ్ థాట్స్ వల్ల మన శరీరంలో నెగటివ్ ఎంజైమ్స్ విడుదలై మన జీర్ణ వ్యవస్థను, మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఎప్పుడు చురుకుగా ఉంటుంది. నడవడానికి బదులుగా వీలైతే జాగింగ్ చేయాలి. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మాలి. వ్యాధికి పడదు. వ్యతిరేకంగా ఆనందం అంటే సంతోషంగా ఉండడం, వ్యాధి అంటే బాధపడుతూ ఉండడం. ఒకటి ఉన్న చోట ఇంకొకటి ఉండదు. కనుక ఆనందంగా ఉండండి. తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి ఫ్రెండ్స్. ప్రతిరోజు హాస్యభరిత సినిమాలను చూడండి. మనసులో కాకుండా పైకి కూడా హాహాహాహా అంటూ నవ్వడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రతి సమస్యకు కారణం మన మనస్సే. మన ఆలోచన విధానము, ముఖ్యంగా మన మాట. సరదాకు కూడా
నాకు ఓల్డ్ ఏజ్ వస్తుంది అన్నమాట ఎప్పుడు అనకండి. కాబట్టి మీ మానసిక బయోక్లాక్ని ఎక్కువ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోండి. ఆలోచన విధానాన్ని మార్చుకోండి. దానివల్ల మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. ఇది మాత్రం అక్షరాల నిజం ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా ఇది అందరు పాటించాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.